వాళ్ళ గోల కూడా ఏంటి, పొత్తు వచ్చింది కాబట్టి గెలుస్తాము, గెలిచే టైంలో మా సీట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని బాధ. అవును. అంతే కదా. ఇప్పుడు జనసేనలో గొడవ, బీజేపీలో గొడవ కూడా ఏంటి, ఇంతకుముందు కంటెస్ట్ చేయమంటే ఉండే ఫీలింగ్కి ఇప్పుడు పొత్తులో గ్యారంటీ గెలుస్తాం, 3 శక్తులు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి టైంలో మా నోటి దగ్గర ముద్ద పోయింది అనేది బాధ ఉంటుంది. అది సహజం. కానీ ఆ కొన్ని సీట్లలో వినిపిస్తున్న ఛాలెంజ్లు, ఇప్పుడు ఆయన అనంతపురం ఆయన ప్రభాకర్ చౌదరి, మేము నేను ఓడిస్తాను, మీ అభ్యర్థిని గెలవనివ్వను, దమ్ముంటే అంటే ఇలాంటి ఛాలెంజ్లు విసరడం కూడా నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థులే, బాబు గారు, జై బాబు గారు అన్న వాళ్ళు ఇప్పుడు మోసం చేశారంటున్నారు, నాశనం చేశారంటున్నారు, రివర్స్ అవుతున్నారు అనపత్తి. కానీ ఇప్పుడు ఆయన కూడా ఏదో రెబల్గా వస్తారు ఏదో అంటున్నారు, ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి కొత్త తలనొప్పులే కదా ఒక రకంగా, గెలిచినా గెలవకపోయినా, ఆ సీట్ దక్కినా దక్కకపోయినా. ఇప్పుడు అది పొత్తు వల్ల జరిగింది కాదు. ఇప్పుడు అనంతపురంలో సీట్ తెలుగుదేశందే కదా, తెలుగుదేశం వేరే వాళ్ళకి ఇచ్చుకుంది. అవును, అక్కడ మార్చింది. ఇప్పుడు మీసాల గీత ఇప్పుడు విజయనగరంలో అనౌన్స్ వచ్చేసింది, ఆవిడ రెబల్ గా చేస్తాను. అది తెలుగుదేశం సీట్లే కదా, అది పొత్తు వల్ల వచ్చిన నష్టం కాదు. అవును, అది ఇంటర్నల్ మ్యాటర్. కానీ వీళ్ళ లక్ష్యం చీలిపోతుంది కదా అంటున్నాను నేను. అంటే వీళ్ళ లక్ష్యం అనేది ఎన్డీఏ లక్ష్యం కాదు, అది చంద్రబాబు ఆలోచన తీరులో ఉన్నటువంటి వాళ్ళని ముందు నుంచి నువ్వు పని చేయని చెప్పి చివరిలో వచ్చేటప్పటికి మార్చేసేసి డబ్బులు ఎన్నో కొలవు అనుకున్నప్పుడు నువ్వు ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదిగో నీ దగ్గర ఇంత డబ్బులు ఉంటేనే నీకు సీట్ ఇస్తాను,